ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ధనయోగాల్ని ఎలాగ మనం గుర్తించొచ్చు, అలాగే ధనయోగాలు ఉన్నప్పటికీ కూడా ఆ యోగం యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి జాతకుడు అనుభవించడు. అనుభవించినా పూర్తి స్థాయిలో అనుభవించడు. ఇలాంటి వాటికి కారణాలేంటి? ఏ గ్రహాలు నైసర్గికంగా అంటే స్వతహాగా ధనయోగాల్ని ఇచ్చేటువంటి గ్రహాలు, అలాగే వాటికి సంబంధించిన స్థానాలేంటి? ఇక బాధక గ్రహము, మారక గ్రహము, వక్రించిన గ్రహము ఇవి ధనయోగాల్ని దెబ్బతీస్తాయా? అలాగే నక్షత్రం యొక్క పాత్ర ఎంత ఉంటుంది ధనయోగాలను ఇవ్వడంలో? ఇలాంటి విషయాలను కొంతవరకు డిస్కస్ చేద్దాము. ధనయోగం గురించి ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని విషయాల్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ధనయోగం ఉన్నప్పటికీ కూడా ఆ రిజల్ట్స్ మాకు రావట్లేదు, అలాగే ధనయోగంకి పూర్తి స్థాయి ఫలితాలు అందడం లేదు, ఎందుకు అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ధనయోగాల కాంబినేషన్స్ కనుక చూసినట్టయితే లగ్నము, సెకండ్ హౌస్, ఫిఫ్త్ హౌస్, నైన్త్ హౌస్, 11th హౌస్ ఇవి ప్రధానంగా ధనయోగాల్ని ట్రిగర్ చేస్తాయి. అలాగే పంచమహాపురుష యోగాలు, పరాశరుడు ఇచ్చినటువంటి కొన్ని క్లాసిక్ యోగాలు కూడా ధనయోగాలుగా పనిచేస్తాయి. ఆ క్లాసిక్ యోగాలు కాకుండా ఇటువంటి స్థానాలు, వాటి అధిపతులు, వాటి కలయిక వలన కూడా ధనయోగం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ ధనయోగం ఏర్పడినప్పుడు గ్రహాల యొక్క బలం అనేది మనం నిర్ణయించాల్సి ఉంటుంది. ధనయోగం ఎప్పుడు ఫలితాలను ఇస్తుంది అని కనుక చూసినట్టయితే ఏ గ్రహం అయితే ధనయోగంలో ఉందో ఆ గ్రహం యొక్క మహాదశలో పూర్తి స్థాయిలో జాతకుడు ఫలితాలను అందుకుంటాడు. అంతర్దశలో పూర్తి స్థాయిలో ఫలితాలను అందుకోలేడు. ఇక ఒక్కొక్క స్థానము దాని విశిష్టత కనుక చూసినట్టయితే ఎప్పుడైతే లగ్న లాట్ స్ట్రాంగ్గా ఉంటాడో, స్ట్రాంగ్గా ఉండి ధనయోగంలో పార్టిసిపేట్ చేస్తాడో లగ్నాధిపతి, ఆ యోగానికి బలం అనేది పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి లగ్నానికి కూడా లగ్నాధిపతి యోగకారక గ్రహంగా వ్యవహరిస్తాడు. లగ్నం కేంద్రం అవుతుంది, కోణం కూడా అవుతుంది. ఈ కేంద్ర కోణాలు రెండు అవడం వల్ల లగ్నాధిపతి ఇప్పుడు కూడా శుభుడుగా ఉంటాడు. నైసర్గిక పాపగ్రహం అయినా కానీ, అంటే రవి, శని, కుజ ఇటువంటి గ్రహాలు కూడా లగ్నాధిపతిగా శుభ ఫలితాలనే సాధారణంగా ఇస్తాయి. ఇది ఒక ప్రాథమిక సూత్రం. ఇక 5th హౌస్, 9th హౌస్, 11th హౌస్, సెకండ్ హౌస్ ఇవన్నీ కూడా ధనయోగాలను ట్రిగర్ చేసేటువంటి హౌసెస్ ఇవి. సెకండ్ హౌస్ విషయానికి వచ్చినట్టయితే సేవింగ్స్, కూడబెట్టినటువంటి ధనము, దీన్ని సూచించేటువంటి హౌస్ సెకండ్ హౌస్. అలాగే 11th హౌస్ని కనుక చూసినట్టయితే ఒకటి కంటే ఎక్కువ సోర్సెస్ నుంచి ఆదాయం రావడము, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటాం. అంటే ఒకటి నుంచి 2, 3 ఇటువంటి దారుల్లో ధనం రావడం అనేది 11th హౌస్ యొక్క ప్రత్యేకత. అలాగే ఎక్స్పాన్షన్ని తెలియజేస్తుంది, బిజినెస్ ఎక్స్పాన్షన్ని తెలియజేసే హౌస్ 11th హౌస్. అందుకే దానికి లాభస్థానము అని పేరు. 5th హౌస్ అనేది పూర్వపుణ్య స్థానము, 9th హౌస్ అనేది భాగ్యస్థానము. వాటికి పేర్లు కూడా అలాగే ఇవ్వడం జరిగింది. 5th హౌస్ విషయానికి వచ్చినట్టయితే ఆ జాతకుడు పూర్వపుణ్యం కారణంగా ఆ బలం చేత 5th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ధనయోగాన్ని ఇస్తాయి. అయితే కష్టపడి తన స్వశక్తితో పైకి రావడాన్ని సూచిస్తుంది 5th హౌస్. అలాగే తాను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాని ద్వారా ధనాన్ని సంపాదించడం అనేది తెలియజేస్తుంది 5th హౌస్. సెల్ఫ్ ఎఫర్ట్స్ అంటాం, స్వయం కృషి నుంచి ధనాదాయం అనేది తెలియజేస్తుంది 5th హౌస్ అనేది. అలాగే స్పెక్యులేషన్స్, లాటరీస్, గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటి నుంచి ధనాన్ని సూచించేటువంటి హౌస్ కూడా 5th హౌసే. వ్యాపారం ద్వారా ధనాన్ని సంపాదించడం అనేది తెలియజేస్తుంది 5th హౌస్. వారి యొక్క సంతానం కూడా చాలా సంపన్నులుగా ఉండడము, సంతానం వృద్ధిలోకి రావడము ఇవన్నీ కూడా 5th హౌస్లో ప్లానెట్స్, 5th లార్డ్ యొక్క బలం అనేవి తెలియజేస్తాయి. 9th హౌస్ విషయానికి వచ్చినట్టయితే ఇది పితృస్థానం కాబట్టి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఒక వ్యాపారాన్ని కొనసాగించడము, తండ్రి ఒక ధనవంతుడై ఉండడము, ఒక ధనవంతుల కుటుంబంలో జన్మించడము ఇలాంటివన్నీ కూడా తెలియజేస్తుంది 9th హౌస్, 9th లార్డ్. అలాగే ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి అక్కడ ధనాన్ని సంపాదించడము, విదేశీ వ్యాపారాల ద్వారా ధనాన్ని సంపాదించడము ఇలాంటివి తెలియజేస్తుంది 9th హౌస్, అలాగే 9th లార్డ్ కూడా. 9th హౌస్లో ఉన్న ప్లానెట్స్ ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాయి తన ధనయోగంలో. ధనయోగం కూడా రకరకాలుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క హౌస్, ఒక్కొక్క ప్లానెట్ని ఆధారంగా ఏ విధమైనటువంటి ప్రాసెస్లో ధనయోగం వస్తుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. అలాగే 9th హౌస్ బాగుండే ధనయోగం ఉన్నట్టయితే సివిల్ సర్వెంట్స్గా, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్గా,
మంచి పవర్ అండ్ అథారిటీతో ఉండడము, లక్కీ పర్సన్స్గా ఉండడము, సోషల్ స్టేటస్ కలిగి ఉండడము, ఇవన్నీ కూడా తెలియజేస్తుంది నైన్త్ హౌస్. నైన్త్ హౌస్కి అందుకే భాగ్యస్థానము అని పేరు ఇచ్చారు. లక్ని ప్రమోట్ చేసేటువంటి హౌస్ నైన్త్ హౌస్. ఇక 11th హౌస్ ఇందాక చెప్పినట్టుగా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అంటే ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు, 2-3 బిజినెస్లు చేసి దాని నుంచి ధనాన్ని సంపాదించడం, ఇలాంటివి తెలియజేస్తుంది 11th హౌస్. అలాగే తనకు మేలు చేసేటువంటి ఫ్రెండ్స్ ద్వారా లబ్ధి, ఇలాంటివన్నీ కూడా 11th హౌస్ ఇచ్చేటువంటి లాభాలు. అయితే 11th హౌస్ ఒక పాపస్థానం కూడా కాబట్టి వాళ్ళు ధనాన్ని సంపాదించే ప్రాసెస్లో చాలా ఛాలెంజెస్ని, స్ట్రగుల్స్ని ఫేస్ చేసి వాటిని క్రాస్ చేసి ధనాన్ని సంపాదించడం అనేది మనం గమనించవచ్చు. అలాగే 10th హౌస్ అనేది కెరీర్కి సంబంధించిన హౌస్ కాబట్టి లగ్నాధిపతి ఇందాక చెప్పినటువంటి హౌస్ లార్డ్స్, 2nd లార్డ్, 5th లార్డ్, 11th లార్డ్, వీళ్ళు 10th హౌస్తో సంబంధం కలిగి ఉన్న, 10th లార్డ్తో సంబంధం కలిగి ఉన్న, అది కూడా ధనయోగాన్ని సూచిస్తుంది. కెరియర్ ద్వారా ధనాన్ని సంపాదించడం అనేది తెలియజేస్తుంది. వారి యొక్క కెరియర్లో ఒక పాపులారిటీ, నేమ్, ఫేమ్ వచ్చి ధనవంతులు కావడము, కీర్తి ప్రతిష్టలు రావడము, ఇవన్నీ తెలియజేస్తుంది 10th లార్డ్ యొక్క బలము. అలాగే 10th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ యొక్క బలము. అలాగే ఇప్పుడు కూడా లగ్న లార్డ్ అంటే లగ్నాధిపతి బలంగా ఉండడము అనేది ధనయోగానికి చాలా మేలు చేసేటువంటి అంశము. ఇక ధనయోగంలో ఉన్న గ్రహాలు కనుక నీచలో ఉన్నట్టయితే కొంతవరకు ఆ యోగం యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది. D1 చార్ట్లో ఒకవేళ ధనయోగంలో ఉన్న చార్ట్ నీచలో ఉండి D9లో కనుక ఉచ్చలో ఉన్నట్టయితే దానికి బలం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప నీచలో ఉన్నంత మాత్రాన యోగం క్యాన్సిల్ కాదు. అదేవిధంగా ధనయోగంలో ఉన్న ప్లానెట్ ఎగ్జాల్ట్ అయి ఉంటే, అంటే ఉచ్చలో కనుక ఉన్నట్టయితే అది ధనయోగానికి బలాన్ని పెంచుతుంది. అదేవిధంగా అంశచక్రాల్లో D9, D10లో కూడా ఇటువంటి ప్లానెట్స్ బలంగా ఉండి ఉచ్చలో ఉన్నట్టయితే అది కూడా ధనయోగంలో ఉన్నటువంటి గ్రహానికి బలాన్ని పెంచేటువంటి అంశము. ఇక ఇందాక చెప్పినట్టుగా మారక గ్రహము, బాధక గ్రహము, వక్రించిన గ్రహాలు ధనయోగంలో ఉంటే అవి ఫలితాలు ఇస్తాయా, లేకపోతే ఆ యోగం క్యాన్సిల్ అవుతుందా? మారక గ్రహం యోగంలో ఉన్నా కానీ యోగం క్యాన్సిల్ కాదు. అయితే ఆ ధనాన్ని సంపాదించే ప్రాసెస్లో కొంత స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. అలాగే బాధక గ్రహం కూడా అడ్డంకులు, అవరోధాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తాయి తప్ప ఈ గ్రహాలు పూర్తిగా యోగాన్ని క్యాన్సిల్ చేయవు. వక్రించిన గ్రహం కూడా ఒడిదుడుకులను ఎక్కువగా ఇస్తుంది. అయితే నక్షత్రం యొక్క ప్రాముఖ్యతను కూడా మనం గుర్తించాలి. ధనయోగంలో ఉన్నటువంటి గ్రహము మిత్రక్షేత్రంలో ఉండడము ఆ యోగానికి బలాన్ని చేకూర్చేటువంటి అంశము. అలాగే 2nd లార్డ్, 11th లార్డ్ నక్షత్ర పరివర్తన జరగడం అనేది అది కూడా కొంతవరకు ధనయోగానికి హెల్ప్ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో రాశి పరివర్తన అంత బలంగా ఉండదు నక్షత్ర పరివర్తన. ఎందుకంటే నక్షత్రం యొక్క ఇంపార్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ ప్రభావం ఉంటుంది. ఇక ధనయోగం ఏర్పడినప్పుడు ఆ యోగంలో ఉన్నటువంటి గ్రహాలు కనుక దగ్ధరాశిలో ఉన్నట్టయితే ఆ యోగంలో కొంత ఒడిదుడుకులు, అప్స్ అండ్ డౌన్స్, స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా 2 గ్రహాలు ధనయోగంలో ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఉండి గ్రహయుద్ధంలో కనుక ఉన్నట్టయితే ఓడిపోయిన గ్రహము ఆ యోగాన్ని ఇవ్వడంలో కొంతవరకు వీక్ అవుతుంది, బలహీనపడుతుంది. కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా ధనయోగంలో ఉన్నటువంటి గ్రహము మంచి వైశేషికాంశంలో కనుక ఉన్నట్టయితే ఆ యోగానికి బలం అనేది పెరుగుతుంది. అలాగే ఎక్కువ బిందువులు ఉన్నటువంటి అష్టకవర్గ గ్రహము ధనయోగాన్ని చాలా బాగా ఇస్తుంది. ఆ రాశిలో కనుక ఎక్కువ బిందువులు ఉన్నట్టయితే ఆ యోగానికి బలం పెరుగుతుంది. సర్వాష్టక వర్గాల్లో కూడా ధనయోగం ఉన్నటువంటి రాశిలో ఎక్కువ పాయింట్స్ ఉన్నట్టయితే అష్టకవర్గ సిస్టంలో ఆ యోగానికి బలం అనేది పెరుగుతుంది. అదేవిధంగా మిత్రక్షేత్రంలో ఉండడం అనేది యోగాన్ని పెంచడానికి పనికొచ్చేటువంటి అంశము. శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు కొంతవరకు యోగం బలహీనపడుతుంది. ఇక జైమిని పద్ధతిలో షష్టారూఢం కానీ అష్టమారూఢం కానీ ఒక్కొక్కసారి 2 ఒక రాశిలో ఉంటాయి. అటువంటి రాశిలో కనుక ధనయోగం ఏర్పడినట్టయితే ఆ ధనయోగం కొంత బలహీనపడుతుంది. అలాగే 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ వీళ్ళు కనుక ధనయోగాన్ని చూస్తున్నట్టయితే ఆ ధనయోగంలో అవరోధాలు, ఆటంకాలు, ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అలాగే జ్ఞాతికారక గ్రహం
ధనయోగంలో ఉన్నటువంటి గ్రహాలని చూసినా, ధనయోగంలో ఉన్నటువంటి గ్రహాలతో కలిసిన కొంతవరకు యోగం అనేది బలహీనపడుతుంది, కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అలాగే ధనయోగంలో ఉన్న గ్రహమే జ్ఞాతికారక గ్రహం కనుక అయినట్టయితే ఆ యోగాన్ని ఇస్తూ కొన్ని అబ్స్టకల్స్ అంటే అవరోధాలని, అడ్డంకుల్ని కూడా ఇస్తుంది ఆ గ్రహము. ఈ విధంగా ధనయోగాన్ని పరిశీలించేటప్పుడు ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం చూడాలి. ఇక ధనయోగం కనుక ఉన్నట్టయితే ఆ గ్రహం యొక్క మహాదశ నడిచేటప్పుడు పూర్తి స్థాయిలో జాతకుడు ఫలితాలు అందుకుంటాడు. ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ ధనయోగం ఉండి ఏదైనా ఇందాక చెప్పినటువంటి కారణాల వలన ఆ ధనయోగం కనుక బలహీనపడినట్టయితే లేదా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కనుక ఉన్నట్టయితే దాన్ని ఎలా మనం కొన్ని రెమెడీస్ ద్వారా బలంగా చేసుకోవచ్చు, స్ట్రెంథన్ చేసుకుని పాజిటివిటీ పెంచుకోవచ్చు అనేది కూడా కొంతవరకు మనం పరిశీలన చేయాలి. యోగం ఉన్నప్పుడు పరిహారాలు చేసుకోవడం ద్వారా ఆ యోగం యొక్క బలాన్ని పెంచుకోవచ్చు, ఒకవేళ యోగం బలహీనంగా కనుక ఉన్నట్టయితే. అంతే తప్ప రెమెడీస్తో లేని యోగాన్ని సృష్టించలేము. అయితే ఒక్కొక్కసారి ఆ యోగం ఉండి ఆ గ్రహం యొక్క దశ నడుస్తూ కూడా పూర్తి స్థాయిలో జాతకుడు ఆ యోగాన్ని అనుభవించినప్పుడు కొంత చిన్నపాటి రెమెడీస్ చేసుకుంటూ ఉన్నట్టయితే ఆ యోగం మరింతగా ఫలితాల్ని ఇస్తుంది. అబ్స్టకల్స్ అనేవి తగ్గుతాయి, అందులో అవరోధాలు, అడ్డంకులు అనేవి తగ్గుతాయి యోగం ఇచ్చేటువంటి సమయంలో. ఏ గ్రహమైనా సరే ధనయోగంలో ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతను ఆరాధన చేయడం అనేది చాలా మంచిది. అది ఆ గ్రహానికి చాలా మేలును చేకూర్చేటువంటి అంశము. అదేవిధంగా ఏ గ్రహం అయితే నెగిటివ్గా ఉందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి కొంత దానం చేయడం అనేది కూడా ఆ నెగిటివిటీని తగ్గిస్తుంది. ఆ గ్రహం యొక్క జపం చేయడము, ఆ గ్రహం అధిదైవాన్ని పూజించడము, ఇవన్నీ కూడా గ్రహానికి బలాన్ని పెంచుతాయి. కాబట్టి ఆ ధనయోగం కూడా కొంత స్ట్రాంగ్గా ఉండడానికి, స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇటువంటి రెమెడీస్. ఇక ఒక్కొక్క గ్రహానికి కూడా ఒక్కొక్క అధిదైవం ఉంటుంది. దాని ప్రకారంగా మనం ఆ దైవతారాధన చేసుకోవడము అనేది ధనయోగానికి బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఉదాహరణకి రవి కనుక తీసుకున్నట్టయితే శివారాధన, విష్ణువారాధన ఇవన్నీ కూడా రవి యొక్క బలాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము ఇవన్నీ కూడా రవి యొక్క బలాన్ని పెంచడానికి సహాయపడతాయి. చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, అదేవిధంగా నేతితో దీపారాధన చేయడము ఇలాంటివన్నీ కూడా చంద్రుడి యొక్క పాజిటివిటీని పెంచడానికి ఉపయోగపడేటువంటి చిన్న చిన్న పరిహారాలు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడము, అలమేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన ఇది చంద్రుడికి చాలా మంచి రెమెడీగా చేసుకోవచ్చు. చంద్రుడు కనుక మంచి ధనయోగంలో ఉండి పూర్తి స్థాయిలో ఆ యోగం రిజల్ట్స్ ఇవ్వనప్పుడు. ఇక కుజుడి విషయానికి వచ్చినట్టయితే ఆంజనేయ స్వామి వారి ఆరాధన, గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇవన్నీ కూడా ఎంతగానో సహాయపడతాయి. బుధుడి విషయానికి వచ్చినట్టయితే విష్ణు ఆరాధన, గోసేవ ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడేటువంటి పరిహారాలుగా చేసుకుంటూ ఉన్నట్టయితే ధనయోగం అనేది కొంతవరకు స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి ఈ రెమెడీస్. గురువు విషయానికి వచ్చినట్టయితే గురు స్వరూప ఆరాధన, దత్తాత్రేయ స్వామి కావచ్చు, సాయిబాబా కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, దక్షిణామూర్తి కావచ్చు, ఇలా దత్తాత్రేయ స్వామి వీళ్ళందరూ కూడా గురుస్వరూపాలు కాబట్టి వీరి యొక్క ఆరాధన, గురు చరిత్ర పారాయణ ఇవన్నీ కూడా గురువుకి మనం చేసుకుంటూ ఉన్నట్టయితే తప్పకుండా ఆ యోగం అనేది స్ట్రెంథన్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే అలమేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, అలాగే ప్రతి శుక్రవారం కూడా క్షీరాన్నం, ఆవు పాలతో క్షీరాన్నం చేసి స్వామివారికి అమ్మవారికి నివేదించి 10 మందికి వితరణ చేసి పంచి తాను కూడా తినడము ఇది మంచి రెమెడీగా పనిచేస్తుంది ధనయోగం యొక్క బలాన్ని పెంచడానికి. ఇక శని విషయానికి వచ్చినట్టయితే శనికి కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన, శనికి తైలాభిషేకం చేస్తూ ఉండడము, శనికి జపం చేయడము, అన్నదానం చేయడము, నువ్వుల నూనెతో దీపారాధన చేయడము ఇవన్నీ కూడా యోగం యొక్క బలాన్ని పెంచుతాయి. ఇక రాహుకేతువులు కూడా యోగంలో ఉన్నప్పుడు రాహుకు సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడము, దుర్గాదేవి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన ఇవన్నీ కూడా రాహు యొక్క పాజిటివిటీని పెంచుతాయి. కేతు విషయంలో కూడా ఆంజనేయ స్వామి ఆరాధన, గణపతి ఆరాధన ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేసేటువంటి రెమెడీస్ ఇవి. అయితే యోగాన్ని ఇచ్చేటప్పుడు శుభగ్రహాల కంటే
పాపగ్రహాలు ఎప్పుడైతే యోగంలో ఉంటాయో చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. ఎందుకంటే ఒడిదుడుకులను తట్టుకునేటువంటి శక్తి సహజంగా పాపగ్రహాలకి ఉంటుంది. కుజుడు కావచ్చు, రవి కావచ్చు, ఇటువంటి గ్రహాలు కనుక మంచి ధనయోగంలో ఉన్నట్టయితే ఆబ్స్టకల్స్, అవరోధాలు వచ్చినా కానీ తట్టుకుని ముందుకెళ్ళడానికి ఈ గ్రహాలకి స్వతహాగా శక్తి ఉంటుంది కాబట్టి అవి ఇంకొంచెం బలంగా ధనయోగాన్ని ఇస్తాయి. బుధుడు, శుక్రుడు, చంద్రుడు ఇటువంటి గ్రహాల కంటే కూడా. విపరీత రాజయోగంలో ఉన్న గ్రహాలు గజకేసరి యోగము, చంద్రమంగళ యోగము, పంచమహాపురుష యోగాలు, ఇటువంటి యోగాల్లో ఉన్నటువంటి గ్రహాలు తప్పకుండా మంచి ధనయోగాన్ని, రాజయోగాల్ని కూడా ఇస్తాయి. కేవలం ధనమే కాకుండా సొసైటీలో స్టేటస్, పవర్ అండ్ అథారిటీ, ఉద్యోగంలో రాణింపు, వ్యాపారంలో అభివృద్ధి ఇవన్నీ ఇస్తాయి ఇటువంటి పరాశరుడు చెప్పినటువంటి క్లాసిక్ యోగాస్ అన్నీ కూడా. అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి నెగిటివ్ అంశాలు ఏమన్నా ఉన్నాయా యోగం ఏర్పడినప్పుడు అనేది తప్పకుండా మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత అటువంటి గ్రహం యొక్క దశ నడుస్తూ ఉన్నట్టయితే ఒకవేళ కనుక నెగిటివిటీ ఉంది అంటే చిన్నపాటి పరిహారాలు చేసుకుంటూ యోగాన్ని స్ట్రాంగ్గా చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టయితే అవరోధాలు తొలగి ఆ యోగం యొక్క ఫలితాలు ఏ అడ్డంకులు లేకుండా జాతకుడు అందుకోవడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.